ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. టీవీటీ ఫౌండేషన్ సంస్థాపకుడు కాళ్ళ వెంకటేశ్వర గారు తీసుకున్న నిర్ణయం చెప్పరానిది. ఇదే విధంగా కొత్తది మన విద్య గురించి, అభివృద్ధి గురించి, పిల్లలు బాగుపడాలని కొత్తది ఒకటి స్థాపించారు. పేరు రామకృష్ణ గారు కూడా హృదయపూర్వక నమస్కారములు. ఇలాంటిది ఎవరో మహానుభావులు పుడతారు, దేశాన్ని బాగు చేస్తారు, ఊళ్ళు బాగు చేస్తారు అని అనుకుంటూనే ఉన్నా కానీ ఇంతవరకు మనం తీసింది. ఈనాడు మన కళ్ళ ముంగల ఇలాంటి మంచి సదస్సులు జరుగుతున్నందుకు నేను ఎంతో గౌరవపడుతున్నాను. ఇలాంటి మంచి పనులు చేసే ముందు ఎవరైనా ముందుకు వచ్చి మన ఊరిని, గ్రామాన్ని, అందరినీ ఆదుకొని మంచిగా అభివృద్ధి తీసుకురావాలని మరీ మరీ కోరుతూ నా అవకాశాన్ని మోగిస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన పుర ప్రముఖులకు, గ్రామ ప్రజలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మధ్యవేన రామకృష్ణ అనే మా ఫ్రెండ్ టీవీటీ ఫౌండేషన్ సభ్యుడు, అతడు అకాల మరణం చేత అతని జ్ఞాపకార్థంగా ట్యూషన్ నిర్వహించాలని మొన్న లైబ్రరీ ఓపెనింగ్ డే రోజు నిర్ణయించుకున్నాం. సార్ నాకు ఫోన్ చేసిన ఆ రోజు మీరు ట్యూషన్ చెప్పాలంటే, సరే సార్ మీరు చెప్పినందుకు కాదనని సరే ఒప్పుకున్న. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రెగ్యులర్గా ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నాం. ఇక్కడ పిల్లలు ఒక 30 మంది దాకా రెగ్యులర్గా వస్తున్నారు. ఇంకా పెరగాలి. ఈ ఏరియా సరౌండింగ్ ఏరియా వరకే దగ్గర పట్లలో వస్తున్నారు. కొంచెం సార్ కూడా వేరే ఆలోచన ఏం చేసిందంటే, దూరం ఉన్న వాళ్ళ కోసం ఇంకో పాయింట్ ఏర్పాటు చేస్తాను, ట్యూషన్ పాయింట్. అది కూడా మంచి పరిణామం. ఇప్పుడు కేవలం ఏంటంటే, ట్యూషన్ అనేది పిల్లలకు ఇంటికి స్కూల్ నుంచి పోయి రాగానే ఆటల మీద దృష్టి పెట్టడం, హోంవర్క్ ఫినిష్ చేయకపోవడం, ఇంకా కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ స్కూల్ లెవెల్లో, ప్రైమరీ స్కూల్ లెవెల్లో బేసిక్ ఎడ్యుకేషన్ కొద్దిగా అవగాహనతోటి ముందుకు రావాలని తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ట్యూషన్కి స్కూల్ నుంచి రాగానే ఇంటికి పోకుండా, ఇంటికి పోయిన కొంచెం 4-4:30 మధ్యలో వస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్తో రిలీఫ్ అయ్యి టీవీటీ ఫౌండేషన్ అధినేత కాళ్ళ వెంకటేశ్వర సార్ గారికి, మరియు గ్రామ పెద్దలకి, మరియు యువతకి, చిన్న పిల్లలకి అందరికీ ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏంటంటే, మా టీవీటీ ఫౌండేషన్లో అత్యంత చురుకైన వ్యక్తి ఎవరంటే మన మధ్యవేన రామకృష్ణ అనే వ్యక్తి. అత్యంత టీవీటీ ఫౌండేషన్లో ఏ పని చెప్పినా అత్యంత చురుకైన వ్యక్తి మా మధ్యవేన రామకృష్ణ. ఆయన అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన జ్ఞాపకంగా ఈరోజు ఈ ట్యూషన్ చెప్పాలనేది చిరకాల ఆకాంక్ష. ఇట్టి కార్యక్రమానికి వెంకటేశ్వర సార్ దుడ్డికి తీసుకపోతే రామకృష్ణ జ్ఞాపకార్థంగా ఈరోజు ట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్నపిల్లలకి, స్కూల్ నుంచి పెట్టే వాళ్ళకి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ఈ ఆమనగల్ని దృష్టిలో ఉంచుకొని, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కరం ఊర్లో ఉండడం అన్నది ప్రతి ఒక్కరం పేదరికమే. ఈ పేదరికాన్ని రూపుమాపడానికి మనం చదువుకోవాలి. ఇట్లాంటి పేదరికం కావాలంటే ఎంత వ్యవసాయం చేసినా పోవట్లేదు ఇప్పుడున్న పరిస్థితులలో. ఇట్లాంటి పేదరికం పోవాలంటే చదువుకోవాలి, మన పిల్లలు చదువుకోవాలి, ముందుకు పోవాలి. ఇంటికి రాగానే అక్కడిక్కడ తిరిగి ఈ టైం వేస్ట్ చేయొద్దు. ఇది పిల్లల్ని యూటిలైజ్ చేసుకోవాలి. గ్రామంలో అందరూ ముందుకు పోవాలి. ఇది గ్రామంలో వెనకబడిపోవద్దు. ఇట్లాంటి ఉద్దేశం చేసుకుని వెంకన్న సార్ గారు ట్యూషన్ చెప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పిల్లలు, తల్లిదండ్రులు అందరూ సాయంత్రం 6 స్కూల్ పోయి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క పిల్లల్ని ట్యూషన్ పంపించింది. ఇంకోటి, మొన్న మేమందరం లైబ్రరీ మొత్తం యానివర్సరీ మొత్తం చేస్తుంటే అందులో మామూలు బుక్స్ లేవు. ఒక ఎంపీసీ స్టూడెంట్ ఇంజనీరింగ్ సీట్ కొట్టేంత బుక్స్ ఉన్నాయి. ఒక బైపీసీ స్టూడెంట్ డాక్టర్ అయ్యే సీట్ కొట్టేంత బుక్స్ ఉన్నాయి. ఒక సిఈసీ చదివిన స్టూడెంట్ అకౌంటెంట్ అయ్యే బుక్స్ ఉన్నాయి. అన్ని బుక్స్ ని మనకు సార్ తెప్పిస్తుండే. ఎంతో కాస్ట్లీ బుక్స్ అయ్యాయి. మనందరం ఎవరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. అదే బాధ. చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లలు ఇప్పుడు నేర్చుకుంటారు, ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, కానీ పెద్దోళ్ళు కూడా చదువుకునే బుక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక డిగ్రీ చేసిన వ్యక్తి, గవర్నమెంట్ జాబ్ కొట్టే వ్యక్తి, గ్రూప్ 1 కొట్టే వ్యక్తి బుక్స్ ఉన్నాయి. అందులో మనమే యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్టి సార్కి పేరు తీసుకురావాలి. గవర్నమెంట్ జాబులు కొట్టాలి, పిల్లలు చదువుకోవాలి. ఇట్లాంటి పేదరికం మాపోవాలంటే చదువుతోటే సాధ్యం అనేది సార్కి ఎరికే. అట్లాంటి పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అవన్నీ తెలుసుకొని చేస్తుండు. ఇట్లాంటి ముఖ్యమైన కార్యక్రమం చేస్తుంది. ఇంకోటి, దాని తర్వాత నిరుపేదలకి ఈ రోజు పండుగ వచ్చింది. మన ఇళ్ళల్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది మనకు తెలుసు. అది అట్లా పేదింటి వాళ్ళకి అట్లా ఉండకూడదు, పండగకి ఉపవాసం ఉండకూడదు. ఇట్లాంటి కార్యక్రమం వాళ్ళు కూడా తినాలి, చేయాలి, మంచిగా ఉండాలి. పండగ టైంలో ప్రతి పండగకి చేస్తుండు. అది కూడా శుభ పరిమాణం. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో మా సపోర్ట్ ఉంటుంది సార్. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి. ఈ ఆమనగల్ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ట్యూషన్ కి వచ్చిన ఒక విద్యార్థిని పోల హర్ష మాట్లాడుతుందంటే ట్యూషన్ ఉద్దేశించి.
Like, share, subscribe, comment.